సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తన నోటి నుండి టీఎంసీల కొద్ది అబద్ధాలు, క్యూసెక్కుల కొద్ది అజ్ఞానాన్ని పారించారని ఆయన విమర్శించారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా అనుముల రేవంత్ రెడ్డేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నటనకు ఇచ్చినట్లు అబద్ధాలకు కూడా ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్త కంఠంతో రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారని ఎద్దేవా చేశారు. ఇక బేసిన్లపై రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ లేదన్నారు ఆయన. ఇక బహిరంగ సత్యమేనని తెలియజేశారు. ఇక సీఎంకు బాదావత్ ట్రిబ్యునల్కు అలాగే బ్రిజేష్ ట్రిబ్యునల్కు కూడా తేడా తెలియదని సెటైర్లు వేశారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించడం రేవంత్ రెడ్డి నైజమని హరీష్ రావు విమర్శించారు. ఇక అసెంబ్లీకి వస్తే కేసీఆర్ను అవమానించమని ఒకవైపు చెబుతూనే అదే ప్రెస్ మీట్లో అర్థం లేకుండా మాట్లాడతావా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి సంస్కారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదని, కేవలం తెలిసిందంతా అనాగరికమైనటువంటి భాష, అభ్యంతరకరమైనటువంటి పదజాలమేనని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ని తనని ఉరితీయాలని, రాళ్లతో కొట్టాలని అంటూనే మరోవైపు మర్యాద పాటిస్తానని శుద్ధపూసలా నటిస్తావా అని హరీష్ రావు మండిపడ్డారు. గోదావరి బనకచర్ల మీద సుప్రీంకోర్టులో పోరాడిదే నిజమైతే ఢిల్లీ మీటింగ్లో ఎందుకు పోయారని, కమిటీ ఎందుకు వేశారని, ఆ కమిటీ వేసిన సంగతి ప్రజలకు ఎందుకు వెల్లడించలేదని సీఎంను నిలదీశారు హరీష్ రావు. కమిటీ వేయడం అంటేనే ఏపీ జలదోపిడికి తలుపులు తెరవడమేనని ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు మాజీ మంత్రి హరీష్ రావు.